ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ వైపు నుంచి తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న మాటల్ని మీరు సమర్థిస్తారా, స్వాగతిస్తారా? ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులుగా తిరుమల వెంకన్న ఆస్తులు రాసిస్తారా, తీర ప్రాంతాన్ని రాసిస్తారా, 3 కోట్లు రాసిస్తారా, ఇంకేమన్నా రాసేయడానికి మిగిలి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో? సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా ఏ ప్రాంతం నాయకులు ఆ ప్రాంతం వాళ్ళు వినిపించే రైట్ ఉంది. తెలంగాణ వాళ్ళు వాళ్ళ వాదం వాళ్ళు వినిపించిన, ఆంధ్రప్రదేశ్ పార్టీగా మా వాదం మేము వినిపించాలనుకుంటున్నాం. ఆ రోజు విభజన సమయంలో రాష్ట్రం విడిపోతుందని తెలిసిన సమయంలో మా రెండు పార్టీలు, ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు సమైక్యాంధ్రాన్ని ఎత్తుకుంటా వాళ్ళు అడగలేని ప్రశ్న నేను అడుగుతున్నా ఈరోజు. ఈ హైదరాబాద్ ఇంత డెవలప్ అవడానికి కారణం ఉమ్మడి రాష్ట్రం నుంచి పెట్టిన నిధులు, తెచ్చిన ఉమ్మడి రాష్ట్రం ద్వారా తెచ్చిన అప్పులు. ఏదైతే రాష్ట్రం ఒక డెవలప్మెంట్ చేసిన పెద్ద సిటీ, పెద్ద ఎసెట్ హైదరాబాద్ ఏదైతే ఉందో, విభజన సమయంలో చేయాల్సింది 10 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్ అంటే హైదరాబాద్ ఆదాయం పంచడానికి ఆ రోజు ఆవిష్కారం ఉంది, అది చేయాల్సింది. అది రెండు పార్టీలు చేయలేదు, ఆ రోజు మిస్ అయిపోయింది. ఆ రోజు విభజనే అశాస్త్రీయంగా జరిగింది. ఎక్కడ కావాలో అక్కడ అనుకూల ప్రకారం చేసుకున్నారు. ఆ రోజు తెలంగాణ వాళ్ళ మాట నిలబడింది కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఎక్కువ వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఆంధ్రప్రదేశ్ తాలూకా తిరుపతి పోర్టులో 42% వాటా, ఇక్కడ పోర్టులు కావాలి, ఇవి కావాలని అడిగినప్పుడు యాజ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టపడే వ్యక్తిగా హైదరాబాద్ లో కూడా మా వాటా ఇవ్వండి, హైదరాబాద్ పెట్టిన పెట్టుబడి మొత్తం మీద మాకు 10 ఏళ్ళు మాకు ఆదాయం ఇవ్వండి, అన్నిటిలో మళ్ళీ రివైజ్ చేయండి, విభజన చట్టం తాలూకా అన్ని వదిలిపడేసి జరిగింది మొత్తం వర్కౌట్ చేసి, ఎందుకంటే మా పెట్టుబడి మొత్తంతో హైదరాబాద్ ఆదాయం డెవలప్ చేసుకుని ఇంత అభివృద్ధి అనిపిస్తా హైదరాబాద్కి సంబంధించి తెచ్చిన అప్పులు 1,00,000 కోట్లు మా నెత్తిన పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇది కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రభుత్వం, మేము అడుగుతున్న పార్టీలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇవన్నీ అడిగే పరిస్థితుల్లో హైదరాబాద్ ఆదాయం కూడా మాకు సాగు ఇవ్వండి, లేదా మొత్తం అన్ని చర్చ చేయండి. ఎందుకంటే ఈ మెలికంతా, ఈ దొంతంత ఎందుకు పెడతారంటే తెలంగాణ ప్రజలు మెయిన్ అక్కడ వాళ్ళకి నోరు బాగా ఎక్కువ ఉంటుంది, మాట్లాడితే మన అడ్వాంటేజ్ ఉంటుంది. మా జనాలు వచ్చాక ఏంటంటే కులాల వారిగా పార్టీల వారికి విడిపోయి ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ అడుగుతున్నా, విడిపోయిన రాష్ట్రం తాలూకు మళ్ళీ మీరు కానీ చర్చ తేవాలంటే హైదరాబాద్ ఆదాయం మాకు ఇవ్వండి. అలాగే మీరు కోస్తాలో ఉన్న పోర్టుల తాలూకా గవర్నమెంట్ పెట్టిన కట్టిన పోర్టులు ఏదైతే ఉంటాయో వాటిల్లో ఆదాయం కూడా అడగండి, మొత్తం వర్కౌట్ చేయండి. ఎందుకు ఉమ్మడిగా కానీ యునైట్ చేసేసేయండి రాష్ట్రాన్ని. శాస్త్రీయంగా ఉండాలి. ఏదే మీరు హైదరాబాద్ ఆదాయం అయితే జాగ్రఫికల్గా మాకు పనికిరాదు కాబట్టి ఆంధ్ర వాళ్ళకి ఎట్లా ఇస్తారని తొండివాదం చేశాను ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ వచ్చే తిరుపతి వచ్చేకి, తిరుపతిలో దేవుడు అందం కాబట్టి తిరుపతి ఆదాయం కావాలి, ఎలా మాట్లాడు. మళ్ళీ కోర్టు వచ్చేకి మొత్తం మీకు కోస్తా కాడ ఉంది కాబట్టి మాకు ఒక కోర్టు కావాలంటే ఏది మనకి ఏది అనుకూలంగా ఉంటే అది మాట్లాడుతుంది. అంటే ముఖ్యంగా మన దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీలు కాట్ల కుక్కలా కనుక్కోవడం. ఈ పరిస్థితుల్లో అసలు విభజనకు సంబంధించిన అంశాలని ఏంటి మనకి ఎలా అనేది ఇక్కడ ఈ చర్చ అంతా రావడానికి రీజన్ ఏంటంటే, మనకు రావాల్సిన ఆస్తుల వాటా ఏదైతే ఉన్నాయో 1,50,000 తాలూకు ఆస్తుల వాటా ఏదైతే పంచాల్సి ఉందో అవి పంచకుండా ఎగ్గొట్టడానికి కొత్త పిడివాదం తీసుకొచ్చి చర్చను చక్కగా పట్టించి ఇది ప్రభుత్వాలు చేస్తున్నాయి, నేను పార్టీ అనుకోను. లాస్ట్ బీఆర్ఎస్ అదే చేసింది, ఇప్పుడు ఇదే చేస్తుంది, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా అదే చేస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం ఆలోచించాల్సింది, షెడ్యూల్ ఏదైతే ఉన్నాయో ఈ విభజన చట్టం ప్రకారం ఉన్నాయి, చట్టం ప్రకారం చేయండి ఒక ఆస్పెక్ట్. లేదు కొత్త ప్రతిపాదనలు తెచ్చారనుకో నాలాంటి వాళ్ళు హైదరాబాద్ లో ఆదాయం కూడా ఇవ్వండి, హైదరాబాద్ తెచ్చిన పెట్టుబడి ఇవ్వండి. ఈ హైదరాబాద్ మెట్రోకైనా దాని యొక్క మేము పెట్టిన ట్యాక్సుల్లో ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన మా దాంట్లో ఉంది, హైదరాబాద్ నగర నిర్మాణంలో మా ట్యాక్సెస్ పాత్ర ఉంది. అన్ని ఉమ్మడి రాజధానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఆ దామాష ప్రకారం 5-6 ఆదాయం ఇంకో 10 ఏళ్ళు పంచుకుందాం. ఇవన్నీ కూడా అలాగే 52-42 ప్రకారం ఒక 10 ఏళ్ళు పంచుకుందాం, సో సరిపోతుంది, మొత్తం సమస్య సెటిల్మెంట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మాకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, మా వాటా మాకు రావాల్సి వచ్చినప్పుడు ఇలాంటి కొత్త వాదం తీసుకొస్తానంటే ఎగ్గొట్టడానికి. ఎందుకంటే ఇవన్నీ ఆస్తులు ఆ షెడ్యూల్ 9, 10 అని హైదరాబాద్ లో ఉన్నాయి, మనం తెచ్చుకోలేం. కాబట్టి ఇలాంటి వాదం పెట్టేసి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు గడిపేయాలని ఆలోచన ఉంది వాళ్ళందరికీ కూడా. ఏంటంటే ఒక యూనిటీగా ఉన్నారు చెప్పాలంటే అక్కడ పార్టీలన్నీ కూడా. చాలా తెలంగాణ ఇష్యూ హేతుబద్ధంగా వచ్చిందంటే ఉంది అందరు కలిసి మీరు ఉంటున్నారు. లేవనెత్తిన. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇష్యూ ఇట్లాంటి వచ్చినప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న విపరీతమైన శత్రుత్వంతో కాట్ల కుక్కమాట కనుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి నిర్మాణాత్మకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాత్ర పోషిస్తుందని చెప్పదలుచుకున్నాను.